నమస్తే లలిత్ కుమార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాను. ముందుగా ఈరోజు ఈ ఇంటర్వ్యూ పెట్టిన పర్పస్ ఏంటంటే హైందవ శంఖారావం కార్యక్రమం. అసలు ఆ కార్యక్రమం పైన మీ ఉద్దేశం ఏంటి, ఎలా జరిగిందంటారు? ముందుగా ఆంధ్రప్రభ ఛానల్ వారికి ధన్యవాదాలండి. ఎందుకంటే సభ ఎలా జరిగిందనేది అందరూ చూశారు. కానీ సభ జరిగిన తర్వాత ఆ సభలోంచి ఏదైతే ఎసెన్స్ తీసుకోవాలో అది కాకుండా కొంతమంది మాట్లాడిన స్టేట్మెంట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ చాలామంది హడావుడి చేస్తున్నారు. అలా కాకుండా సభ ఉద్దేశం గురించి, సభ విధానం గురించి అడుగుతున్నారు. ముందుగా సంతోషం. నిజంగా హైందవ శంఖారావం సభ అనుకున్న లక్ష్యాలు ఏదైతే ఉందో వాటిని 100% సాధించిందండి. ఎందుకంటే ఈ రోజున హిందువులు కలవటమే గగనం, అసలు హిందువులు కలవరు అని అనుకుంటున్న తరుణంలో కొన్ని లక్షల మంది హిందువులని, ఇంకా సంఖ్య అంటే వాళ్ళు ప్లాన్ చేసుకుంది అయితే 5 లక్షల పైన అంటున్నారు. దగ్గర దగ్గర ఆ సంఖ్యను రీచ్ అయినట్టుగా వేదిక చూస్తుంటే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంతమందిని ఒక చోటకి తీసుకొని వచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడే ఎటు కదలకుండా కూర్చోబెట్టటువంటి అది సామాన్యమైన విషయం కాదు. అక్కడ టెంటులు లేవు, షెడ్స్ లేవు, ఏసీలు, కూలర్స్ ఏమీ పెట్టలేదు. అంతేందుకు భోజనం కూడా ఇస్కాన్ వారు అందించిన సాత్వికమైన మామూలు భోజనం పెట్టారు. అక్కడేమి మేము బీర్లు, బిర్యానీలు ఏమీ పెట్టి తీసుకొచ్చింది కాదు జనాల్ని. అలాగే జనాలు ఎవరికి కూడా ట్రైన్స్ పెట్టారు, కానీ ఆ ట్రైన్ టికెట్స్ ఎవరికి వాళ్ళు కొనుక్కొని వచ్చారు. అంటే స్వచ్ఛందంగా వచ్చారు. స్వచ్ఛందంగా అంతమంది పనులు మానేసి ఆ రోజంతా కూడా మా ధర్మం కోసం, మా దేశం కోసం, మా దేవాలయం కోసం మేము అక్కడ ఉండాలి. ఇది హిందూ శంఖారావం అంటే సామాన్యంగా జరుగుతుంది కాదు, హిందువుల ఆత్మగౌరవం కోసం జరుగుతుంది. కాబట్టి ఎలాగో బతకటం కాదు, ఆత్మగౌరవంతో బతకాలి అన్న లక్ష్యంతో అక్కడికి అంతమంది వచ్చారు. ఇది అన్నిటికంటే గొప్ప విజయం అండి. ఇది ఇటువంటి సభ బహుశా అంటే మేము చూస్తుండగా జరగటం అంటే మా అదృష్టం కింద భావిస్తున్నాం. రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు ఇంతకంటే పెద్ద పెద్ద సభలు పెట్టుండొచ్చు, కానీ ఎంతమంది ఎన్ని పెట్టినా సరే హిందుత్వం కోసం ఇది అనేది మాత్రం ఒక గొప్ప. అక్కడ ఎందుకంటే అక్కడ పాలిటీషియన్స్, పెద్ద పెద్ద పాలిటీషియన్స్ లేరు, పెద్ద పెద్ద లెజెండ్స్, సెలబ్రిటీస్, సినిమా యాక్టర్స్ ఎవరు లేరు. మరి ఎవరి కోసం వచ్చారు? ఒక్క కాషాయ ధ్వజాన్ని చూడటం కోసం వచ్చారు. అక్కడ ప్రతి ఒక్కళ్ళు ఒక ధ్వజాన్ని పట్టుకుని వచ్చారు. ప్రతి ఒక్కళ్ళు ఒక ధ్వజాన్ని పట్టుకురావటం కాదు, ప్రతి హిందువు ఒక్కొక్క కాషాయ ధ్వజమై వచ్చారు అక్కడికి. అయితే మీరు అన్నట్లు నిజంగానే పెద్ద పెద్ద సినీ యాక్టర్స్ కానీ లేదంటే పొలిటీషియన్స్ కానీ ఇటువంటి వాళ్ళు ఎవరు లేరు. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వచ్చిన ఒకే ఒక వ్యక్తి అనంత్ శ్రీరామ్ గారు. అయితే అనంత్ శ్రీరామ్ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి. ఇంకా చాలా మంది చిన్నజీయర్ స్వామి గారు మాట్లాడారు, లేదంటే ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది పండితులు వచ్చి అక్కడ మాట్లాడడం జరిగింది. కానీ అనంత శ్రీరామ్ గారు మాట్లాడింది ఎక్కువ కాంట్రవర్సీ అయిపోతుంది. ప్లస్ కల్కి మూవీలో కర్ణుడిది కరెక్ట్ క్యారెక్టర్ కాదు, ఆయన్ని పాజిటివ్గా చూపించడం కరెక్ట్ కాదు అని చెప్పారు. దాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? అనంత శ్రీరామ్ గారు అక్కడ తనకిచ్చిన కొద్దిపాటి సమయం ఏదైతే ఉందో ఆ కొద్దిపాటి సమయంలో ఆయన ఎంతవరకు చెప్పాలనుకుంటున్నారో అన్ని నిజాలు చెప్పారు. కానీ ఆయనకి సమయాభావం వల్ల చెప్పలేకపోయిన అనేక విషయాలు ఇంకా ఉన్నాయండి. సినిమా ఇండస్ట్రీ పరంగా హిందుత్వం, హిందువులు ఎదుర్కొంటున్న సమస్యలకే చూస్తూ ఉంటే కనుక ఈరోజు అనంత శ్రీరామ్ గారు చాలా కాంట్రవర్షియల్గా మాట్లాడారు అంటున్నారు. అసలు ఆయన మాట్లాడిన దానిలో కాంట్రవర్సీ ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదు. ఆయన మాట్లాడిన మాటల్ని కాంట్రవర్సీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఆయన మాట్లాడిన దానిలో ఏం తప్పుంది? సినిమా ఇండస్ట్రీలో స్టోరీస్ని వక్రీకరిస్తుంది తప్ప? ఒక లవకుశ స్టోరీ వక్రీకరణ కదా? దానవీర సూరకర్ణలో వక్రీకరణలు లేవా? ఇంకా ఎన్నో పౌరాణిక సినిమాలు ఎన్ని వక్రీకరణలు ఉన్నాయి? అంటే ఒక ప్రఖ్యాతి కలిగిన నటుడు చేస్తున్నాడు కాబట్టి నెగిటివ్ షేడ్స్ ఉన్న దుర్యోధనుడిని కావచ్చు, కర్ణుడిని కావచ్చు, రావణాసురుడిని కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా హీరోలుగా చూపించలేదా? ఇది మరి వక్రీకరణ అనరా? మరి మా గ్రంథాలు ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి కదా, వ్యాస భారతం కావచ్చు, వాల్మీకి రామాయణం కావచ్చు, వీటన్నిటిని ప్రామాణిక గ్రంథాలు ఉండగా అప్రామాణికాలు లేకపోతే ఎవరో మసాలాలు ఎద్దని కథలు తీసుకొచ్చి సినిమాలు తీయమని మీకు ఎవరు చెప్పారు? అంటే మీరు సినిమా ద్వారా పౌరాణికాన్ని బతికించాలనుకోలే, మీరు సినిమా ద్వారా ఆ పౌరాణికాలని క్యాష్ చేసుకోవాలనుకున్నారు. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా తీయకుండా ఉన్నదానికి మసాలాలు అద్దిన తప్పుడు కథలను తీసుకొచ్చి సినిమాల్లో చూపించారు. ఆయన చెప్పారు అది ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి అని చెప్పేసి. రెండోది, ఆఫ్ ద రికార్డు ఒక దేవుడి పేరు లేకపోతే బ్రహ్మాండ నాయకుడు అనే పేరు వచ్చేపటికి నేను కంపోజ్ చేయను అన్నాడు, ఆయన మ్యూజిక్ కంపోజ్ చేయను అన్నాడు. సో నీకు పాటలు కూడా రాయనని చెప్పాను అన్నారు. సో ఆఫ్ ద రికార్డ్ ఆయన జరిగిందని చెప్తున్నారు. ఆఫ్ ద రికార్డ్ జరిగింది అంటే ఆయన చెప్పిన స్టేట్మెంటే మనకి ప్రమాణం. ఎందుకంటే ఆ ప్రైవేట్ మీట్లో మీరు నేను ఎవరు లేం కదా, వారు చెప్పింది నమ్మాలి. ఒకవేళ వారు చెప్పింది అబద్ధం అయితే కనుక ఎవరో ఒకళ్ళని క్వశ్చన్ చేయండి. ఇండస్ట్రీలో అడగమనండి శ్రీరామ్ గారిని, ఆ వ్యక్తి ఎవరో నువ్వు ఇప్పుడు చెప్పాల్సిందే అని ఇన్సిస్ట్ చేయమనండి. లేదు ఒకవేళ ఆ వ్యక్తి ఆ ఘటన నిజంగా జరిగింది అనుకోండి, ఆ మ్యూజిక్ డైరెక్టర్ని బయటకు వచ్చి శ్రీరామ్ ఇట్లా మాట్లాడటం తప్పు, ప్రైవేట్ డిస్కషన్లో జరిగిన కాన్వర్జేషన్ని నువ్వు ఎందుకు పబ్లిక్ చేసావు ఆయన మాట్లాడమనండి. ఇందులో కాంట్రవర్సీ ఏముంది అంటున్నా. రీసెంట్గా కల్కి సినిమా చూసుకోండి. కల్కి సినిమాలో
కర్ణుడు మళ్ళీ పుట్టినట్టుగా చూపిస్తూ ఉన్నారు. కర్ణుడు మళ్ళీ పుట్టినట్టుగా చూపించినప్పుడు కర్ణుడు మంచివాడిగా మారి ఉన్నాడు, మంచి అంటే మంచి పనులు చేస్తున్నాడు. దాన్ని మేము పెద్ద అబ్జెక్షన్ పెట్టాం, ఎందుకంటే అది ఫిక్షన్ కింద చూసుకుంటాము. దానిలో మళ్ళీ జన్మలో పుట్టినప్పుడు కర్ణుడు మంచివాడిగా పుట్టొచ్చేమో, ఎవరికి తెలుసు. ఈ రోజున మనిషిగా పుట్టిన మనిషి మరి జన్మలోకి మనిషిగా పుడతాడో లేకపోతే పశువుగా పుడతాడో తెలియదు. అలాంటిది అప్పుడు క్రూరంగా బిహేవ్ చేసిన కర్ణుడు ఇప్పుడు మంచివాడిగా అయ్యాడేమో. సో దట్ కుడ్ బి ఫిక్షనల్ అండి, మనం ఏదైనా హైపోథెసిస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ థింగ్ ఏంటంటే ఆ జన్మలో మహాభారత యుద్ధం అప్పుడు కూడా కర్ణుడు అసలు దానవీర సూరకర్ణుడు అని చెప్తారు కదా. ఓకే, ఒకవేళ నిజంగా దానకర్ణుడు, వీరకర్ణుడు, సూరకర్ణుడే అనుకుందాం. అసలు దుర్యోధనుడికి ద్రౌపది బట్టలు విప్పాలి, ద్రౌపది చీరను లాగాలి అనే దౌర్భాగ్యపు సలహా ఇచ్చింది ఎవరు? కర్ణుడేగా. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఒక్క చెడ్డ లక్షణాన్ని వదిలేద్దాం అనుకుంటామా? 100 దానాలు చేశాడు కాబట్టి ఒక మర్డర్ చేసుకునే ఫెసిలిటీ ఇస్తాం. అదేంటున్నా, 100 దానాలు చేశారు కాబట్టి ఒకరిని మర్డర్ చేసే అవకాశమో లేకపోతే ఒక స్త్రీని రేప్ చేసుకునే అవకాశమో ఇచ్చేద్దామా? అలా ఎగ్జంప్షన్స్ ఉండవురా బాబు, నువ్వు 1,00,000 మంచి పనులు చేసినా నువ్వు చేసే చెడు పనికి నువ్వు అనుభవించాల్సిందే అని చాలా క్లియర్గా మహాభారతంలో చెప్పారు. ఎసెన్స్ తీసుకోవటానికి నొప్పి ఏంటి మనకి? అలాగే రావణాసురుడు విషయం తీసుకుందాం. రావణాసురుడు సంగీతంలో గొప్ప విద్వాంసుడు, వేదం చదువుకున్నాడు, పరమ శివభక్తుడు. ఓకే, ఇవన్నీ ఉన్నాయి. కానీ అన్నిటికీ మించి పరదారాపహరణం అనే ఒక దౌర్భాగ్యపు జబ్బు ఉంది కదా, పక్కవాడి భార్యలని లేకపోతే పక్కవాడి స్త్రీలను ఎత్తుకొస్తాం అనేది. మరి అటువంటి ఆ ఒక్క తప్పు కారణంగా అక్కడ రావణాసురుడిని చంపేశారు. అంటే ఈ 2 ఘట్టాల్లో మనం తీసుకోవాల్సింది ఏంటి? వ్యక్తి ఎంత గొప్పోడైనా సరే ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే వాడిని చంపాల్సిందే అన్నారు. ఈ రోజున స్త్రీవాదం పేరుతోటి, ఫెమినిజం పేరుతోటి చాలామంది వచ్చేసి స్త్రీలకు రక్షణ కావాలి, స్త్రీలకు స్వేచ్ఛ కావాలంటారు. అరే, ఆ రోజు రక్షణ ఇచ్చిన దాన్నేమో మీరు తప్పుపడతారు. ఈ రోజు రక్షించడం కోసం మాకు నిర్భయ చట్టాలు కావాలి, అభయ చట్టాలు కావాలి, దిశ చట్టాలు కావాలంటారు. అంత కఠినమైన శిక్షలు ఉంటాయి ఆడవాళ్ళ జోలికి వస్తే అని చెప్తే ఇంకా శిక్ష ఏముంటుందండి? సో మరి ఇతిహాస ఘట్టాలని ఇన్ని రకాలుగా వక్రీకరిస్తూ సినిమాలు తీశారు కదా. ఇన్ని సినిమాలు తీస్తున్నప్పుడు ఆయన స్టేజ్ మీద మాట్లాడటం వల్ల నొప్పి వచ్చిందా వీళ్ళకి? అండ్ అట్ ద సేమ్ టైం మేము ఎవరం కూడా సినిమాలను ద్వేషించట్లేదండి. సినిమా అభిమానులు మేము కూడా సగటు ప్రేక్షకుల్లాగా చూస్తూ ఉంటాం. ఈ చూసే క్రమంలో చాలా సినిమాలు పురాణాన్ని బతికించేలాగా తీసినవి కూడా ఉన్నాయి. వాటి గురించి మేము మాట్లాడట్లేదుగా. అదే కీర్తిస్తూ కూర్చుంటామా? వాళ్ళేం సాధించారో కొంచెం సాధిద్దాం మిత్రం అని చెప్పేసి చెప్పారు. వాళ్ళలాగే మనం బ్రతకాలని చెప్పేసి చెప్తున్న సందర్భాలు, ఇచ్చే సందేశాలు ఉన్నాయి. దాన్ని మేము పాజిటివ్గానే తీసుకుంటున్నాం. ఎవరైతే నెగిటివ్గా తీస్తున్నారో, ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఆది పురుషునికి సినిమా వచ్చింది ఓంరావు. తను రియాలిటీకి దగ్గరగా ఉండేలా తీయాలి అని చెప్పేసి రామాయణాన్ని ఎన్నో ఘట్టాలని వక్రీకరించి సినిమా తీశారు. సినిమా ఏమైందో మీరు చూశారు. రీసెంట్గా ఇప్పుడు మంచు ఫ్యామిలీ వాళ్ళే సినిమా తీస్తున్నారు, కన్నప్ప అని చెప్పేసి. కన్నప్ప సినిమాలో నిన్నే ఒక జెస్చర్ రిలీజ్ చేశారు పార్వతీదేవిది. పార్వతీదేవి ఎలా ఉంటారు మామూలుగా మీరు చూసినా కూడా? శక్తి స్వరూపిణి. కానీ శక్తి స్వరూపిణిని బ్యాక్డ్రాప్లో పెట్టి శ్రీజ్ఞాన ప్రసూనాంబ వారికి కనీసం నుదుట బొట్టు లేదు, గాజులు, మట్టెలు, సంప్రదాయ అలంకరణలు ఏవీ లేకుండా ఒక తెల్లచీర కట్టి కూర్చోబెట్టారు. నీకు ఎవడు చెప్పాడు? ఎవడిచ్చాడు ఆ స్వేచ్ఛ నీకు? శ్రీజ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు కాళహస్తులు అలాగే ఉన్నారా? ఇప్పుడు లేదుగా. స్వర్ణ కవచాలంకృత తల్లి. మరి నువ్వు ఎందుకు ఇలా బొట్టు తీసేసి అలంకరణలు తీసేసి ఎందుకు చూపించావు? అంటే నీ పచ్చికూడు, నీ పాడి సినిమాలు తీయటం కోసం అని చెప్పేసి, నీ డబ్బులు వ్యాపారం కోసం అని చెప్పేసి నువ్వు మా పౌరాణిక పాత్రల్ని కించపరుస్తూ ఉంటే, వక్రీకరిస్తూ ఉంటే మేము చేతులు ముడుచుకు చూస్తూ కూర్చోవాలా? వేదిక మీద అది హిందూ శంఖారావం అని చెప్పేది అన్నారు. అక్కడ హిందువులందరూ కలిశారు కాబట్టి హిందువులందరికీ సమస్య అర్థం కావాలని చెప్పేసి ఆయన సినిమా ఇండస్ట్రీ వ్యక్తి కాబట్టి మా ఇండస్ట్రీ తరఫున కూడా కొన్ని లోపాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దయచేసి వాటన్నిటి తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను, మీరు కూడా ప్రశ్నించడం నేర్చుకోండి అన్నారు. ఇంకోటి ఏం చేస్తారంటే మా వాళ్ళు చేసిన తప్పులు తప్ప మిగతా అన్నీ మాట్లాడదామండి అంటారు. ఆయన నా తప్పుల నుంచి మొదలుపెట్టి అంటూ చెప్పి నాతో సహా నాకు ఇక్కడ మాట్లాడే అర్హత రావాలి అంటే ఫస్ట్ నేను క్షమాపణ చెప్పాలి అన్నారు. ఈరోజు చాలామంది మరుగుతూ ఉన్నారు. గతంలో ఆయన కూడా చాలా పాటలు రాశాడు కదా, అవి అన్నిటికీ కలిపి క్షమాపణ చెప్పాడు. క్షమాపణ చెప్పిన తర్వాత కూడా అబ్బాయి నిన్ను క్షమించం అనేంత రాక్షసత్వం హిందూ ధర్మంలో అయితే లేదండి. కాబట్టి అనంత శ్రీరామ్ గారి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మాట్లాడదగినవి. ఆ వేదిక నుంచి పిలుపునివ్వాల్సిన వ్యాఖ్యలు ఇచ్చారు. దీనిలో ఏ కాంట్రవర్సీ లేదు. అయితే ముఖ్యంగా ఈ సభ వెనుక బీజేపీ హస్తం ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? బీజేపీ నాయకులు చాలామంది వచ్చారండి, పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. అది బీజేపీ సభ కాదు, బీజేపీ నాయకులు వచ్చిన సభ. ఎందుకంటే బీజేపీ నాయకులు వచ్చారు, అక్కడ హోర్డింగ్స్ వేసుకున్నారు, వెల్కమ్ బోర్డులు పెట్టారు. అలాగే ఆ మీటింగ్కి చంద్రబాబు నాయుడు గారిని పిలిచారు, పవన్ కళ్యాణ్ గారిని పిలిచారు. వాళ్ళు రాలేదు.
వాళ్ళు వచ్చి ఉంటే బహుశా అది టీడీపీ సభ, జనసేన సభ కూడా అయ్యేదేమో మరి. మిగతా పార్టీలు ఎందుకో హిందువులు అనగానే ఆమె దూరం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ బీజేపీ ఆ తప్పు చేయాల. హిందువులు అందరూ వస్తున్నారు కదా, వాళ్ళకి సంబంధించి స్వాగత సత్కారాలు మనం కూడా మన పార్టీ తరఫున ఏర్పాటు చేద్దాం అనుకున్నారు, చేశారు. అంత మాత్రం అది బీజేపీ సభ కాదు, అది ముమ్మాటికి విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటు చేసిన సభ. విశ్వ హిందూ పరిషత్ మాత్రమే చేయగలిగిన సభ. ఎందుకంటే అన్ని లక్షల మందిని తీసుకొస్తాం సామాన్యుల వల్ల అయ్యే పని కాదు. అలాంటి పెద్ద సంస్థలు కాబట్టే అయ్యింది. ఆ రోజున హైందవ శంఖారావం అని టైటిల్ పెట్టారు. ఈ రోజున మహాభారతంలో మీరు చూసుకుంటే భగవద్గీత ఘట్టం స్టార్ట్ అయ్యే ముందు శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని పూరించారు. ఆ వెంటనే అర్జునుడు దేవదత్తాన్ని, అలాగే మిగతా పాండవులందరూ కూడా పౌండ్రకాన్ని, మణిపుష్పకాన్ని, సుఘోషాన్ని, అనంత విజయం అనే ఈ ఐదు శంఖాలని పూరించారు. నిన్న విహెచ్పి ఆ శ్రీకృష్ణుడి పాత్రను తీసుకుని ఒక్క గట్టి శంఖారావం చేసింది. ఆ వెంటనే 5 లక్షల మంది హిందువులు ఒక్కొక్క కంఠం ఒక్కొక్క శంఖంలా మారి శంఖారావం చేసింది. అయితే హిందూ పరిరక్షణ బోర్డు ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్న తర్వాత ఈ సభ పెట్టడం జరిగింది. అయితే ఆయన అన్నందున ఈ సభ పెట్టారా, లేదంటే ముందుగానే సభ పెట్టాలని అనుకున్నారా? అంటే బహుశా అది పరిషత్ వాళ్ళకి తెలుస్తుందండి ఈ ప్రణాళిక ఎప్పటి నుంచి ఉందనేది. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు సనాతన పరిరక్షణ బోర్డు అని చెప్పేసి అన్నారు. అది జాతీయ స్థాయిలో ఏర్పడుతుందా ఏర్పడదా ఇదంతా సెకండరీ. అసలు ఇక్కడ విహెచ్పి ఆర్గనైజ్ చేసిన ఈ సభకి పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్కి సంబంధం ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే విశ్వ హిందూ పరిషత్ కోరుకుంది ఏంటి, దేవాలయాలకి స్వయం ప్రతిపత్తి కావాలి అనేసి, ఎండోమెంట్ నుంచి విముక్తి కావాలని చెప్పేసి అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు సనాతన పరిరక్షణ బోర్డు కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పుడు దేవాలయాలను విముక్తి చేయమన్న తర్వాత ఇంకేదో బోర్డు కంట్రోల్లో పెట్టి మళ్ళీ వాళ్ళ నిర్వహణలో పెట్టాలని ఆలోచన ఉందని మేము అనుకోవట్లేదు. కాబట్టి ఎండోమెంట్స్ విముక్తి వేరు, అంటే దేవాలయాల విముక్తి వేరు ఎండోమెంట్స్ నుంచి, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు వేరు, రెండింటికి సంబంధం ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి టెంపుల్స్ అన్ని కూడా స్వయం ప్రతిపత్తి పొందితే వచ్చే లాభం ఏంటి, ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోనే ఉండడం వల్ల వస్తున్న నష్టం ఏంటి? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇదే యాక్చువల్లీ హైందవ శంకరావం సభలో వేదిక మీద జరగాల్సిన దాని ప్రసంగాలు, కానీ అనుకోకుండా అన్ప్రయారిటైజ్డ్ టాపిక్స్ని మీడియా హైలైట్ చేస్తూ ఉంది. దేవాలయాలు అనేది హిందువుల చేతుల్లో ఎందుకు ఉండాలి అనేది ప్రాథమిక ప్రశ్న అండి. ఈ ప్రశ్న పరిషత్తో లేకపోతే అక్కడికి వచ్చిన 5-6 లక్షల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాదు మాట్లాడాల్సింది, ప్రతి హిందువుకి రావాలి ఆలోచన. ఈ రోజున దేశంలో చర్చెస్ అన్ని క్రైస్తవుల చేతుల్లో ఉన్నాయి, ముస్లింల చేతిలో మసీదులన్నీ ఉన్నాయి, గురుద్వారాలన్నీ సిక్కుల చేతిలో ఉన్నాయి. వీటిపైన ఎటువంటి నియంత్రణ బోర్డులు లేవు ప్రభుత్వం నుంచి నేరుగా. మరి హిందువులకు మాత్రం ఎందుకు ఈ దౌర్భాగ్యం? మా దేవాలయం మా చేతుల్లో కాకుండా మేము ఎవరి చేతుల్లోనూ ఉంటూ, మేము గుడికి వెళ్ళినప్పుడు దండం పెట్టుకోవాలంటే కూడా ఎవడో పర్మిషన్ తీసుకోవాల్సిన దుర్గతి మాకు ఎందుకు వస్తుంది? గుడికి వెళ్తామండి, అదే అంటున్నా, గుడికి వెళ్తే మా దౌర్భాగ్యం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, రాజ్యాంగంలో ఆర్టికల్ 25 చెప్తారు ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు పాటించుకోవచ్చు, ప్రకటించుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. ఆర్టికల్ 26లో వచ్చేపాటికి ఎవరి మత కేంద్రాలను వాళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు, నిర్వహించుకోవచ్చు. అంటే చర్చ్ కట్టుకోవచ్చు, మసీద్ కట్టుకోవచ్చు, గుడి కట్టుకోవచ్చు, మఠం పెట్టుకోవచ్చు, పీఠం పెట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ కండిషన్స్ అప్లై. అది ఓన్లీ ఫర్ హిందూస్. చర్చెస్ పెట్టిన వాళ్ళకి, మసీదులు కట్టుకున్న వాళ్ళకి ఏమీ లేవు. అసలు పర్మిషన్స్ తోటి కూడా సంబంధం లేకుండా ఎడపెడ కట్టేసుకుంటూ ఇది మా కొండ అని చెప్పేసి, విగ్రహారాధనే లేదని చెప్పుకుంటూ కొండపైన సిలువలు పెట్టేసుకుంటూ జనాలందరినీ కొండపై ఎర్ర పుష్పాలను చేసేస్తూ ఉన్నారు. వాళ్ళ మత విశ్వాసాలకే తిలోదకాలు ఇచ్చేసి వాళ్ళు కొండలను ఆక్రమిస్తూ ఉన్నారు. ఇంకొంతమంది మాకు విగ్రహారాధన లేదంటాడు, వీధికో సమాధిని పెట్టేసి దానికి దర్గాని దుప్పట్లు కప్పేస్తూ ఉన్నారు. వాళ్ళని ఎవ్వరు అడగరు. కానీ వాళ్ళ నుంచి అండ్ మోరోవర్ చర్చి నుంచి, మసీదు నుంచి, దర్గా నుంచి ప్రభుత్వానికి ఒక నయా పైసా ఆదాయం కూడా రాదు. కానీ హిందూ దేవాలయాల నుంచి చూసుకోండి, మా దేవాలయాల బయట మేము వెళ్ళి బండి పార్కింగ్ చేస్తే మేము డబ్బులు కట్టాలి. గుడి లోపలికి వచ్చే ముందు బయట చెప్పులు పెడితే దానికి మేము డబ్బులు కట్టాలి. గుడి లోపలికి వచ్చిన తర్వాత మాకు దర్శనం కావాలంటే దానికి టికెట్ కావాలి. అడిషనల్గా ఏదైనా సేవలు కావాలంటే అర్చనకో రేటు, అభిషేకానికో రేటు, అష్టోత్తరానికో రేటు చేసుకుంటే, అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడంటే ఒక్క నిమిషం ఇలా చూడంగానే ఇసిరి అవతల తోస్తాడు. అక్కడ తోస్తే గుమ్మం బయట పడతారు. అన్ని గంటలు క్యూ లైన్లోకి వచ్చి అంత చేస్తే, ఇది కాకుండా మా డబ్బులు, మా జేబులో ఉండే డబ్బులు, నీకు కట్టాల్సిన టికెట్లు, నీకు కట్టాల్సిన కప్ప మొత్తం కట్టేసాం. నువ్వు ఒక చక్రవర్తిలాగా, మేము ఒక సామంతుల్లాగా, మా దేవాలయాలు ఒక సామంతుల్లాగా నువ్వు భావిస్తున్నాం కాబట్టి నీకు కట్టాల్సిన కప్పం మేము కట్టేసిన తర్వాత నా జేబులో మిగిలిపోయిన చిల్లర డబ్బులు తీసుకుని నా కోసం అని చెప్పేసి తన కంఠం అరిగిపోయేలాగా అష్టోత్తరము, సతనామావళిలో చదివిన అర్చక స్వామి ఎవరైతే ఉంటారో ఆయనకు 10 రూపాయలు మేము ప్రేమతో ఇద్దాం అనుకుంటే తాటికాయంత అక్షరాలతో బోర్డులు పెడతారు.
కానుకలు హుండీల్లోనే వేయాలి, ప్లేట్లలో కాదు అని చెప్పేసి. కొన్ని టెంపుల్స్ లో భయపడుతున్నారు అర్చకులు అట్లా తీసుకోవాలి అంటే. అదే అంటున్నాండి, అక్కడ మళ్ళీ దానికి విజిలెన్స్ కోసం సీసీ కెమెరాస్. కెమెరాస్ గుడి మీద దాడి చేసినోడు, గుడిలో రథాలను కాల్చేసినోడిని పట్టుకోవడానికి సీసీ కెమెరాలు ఏమని అంటే సీసీ కెమెరాలు పనిచేయవు. కానీ గుడిలో అర్చకుడు తీసుకునే అర్చకుడు తీసుకునే కాదు, అర్చక స్వామికి మేము ప్రేమతో ఇచ్చే 10 రూపాయలు ఆయన జేబులోకి తీసుకోవాలంటే సీసీ కెమెరాలకు భయపడి ఆయన వాటిని హుండీల్లోకి తోసేయాలి. నా డబ్బులు నీకు కట్టాల్సినవన్నీ కట్టేసిన తర్వాత మిగిలిపోయిన నా డబ్బు నా మత పెద్దకి, నా అర్చక స్వాములకి, నా పురోహిత బ్రహ్మలకి నేను ఇచ్చుకుంటా. నా సొమ్ము మీద అజమాయిషి నాదే ఉండాలి. నా సొమ్ము ఎక్కడేయాలి అని చెప్పడానికి నువ్వెవడవు అసలు? నువ్వే బలవంతంగా నా గుడిలోకి వచ్చి నా గుడిని కబ్జా పెట్టుకున్న కబ్జా కొరివి. నువ్వు నా గుడిలో డబ్బుల్ని, నా జేబులో డబ్బుల్ని నియంత్రించడానికి నీకు ఏం అధికారం ఉంది? నా డబ్బులు నేను హుండీలో కాకపోతే చెత్త కుండీలో వేసుకుంటా, అర్చకుడికి ప్లేట్లో కాకపోతే తీసుకెళ్ళి ఊరు బయట ఏట్లో వేసుకుంటా. నా ఇష్టం. నువ్వు అడిగే అర్హత నీకు లేదు, అడిగే హక్కు అంతకంటే నీకు లేదు. ఇది ఆత్మగౌరవ సమస్య అండి. అందరి మత కేంద్రాలు వాళ్ళ చేతుల్లో ఉంటే నా గుడి మాత్రం ఎవడో నియంత్రణలో ఉంటాయి. పోనీ ఈ డబ్బులన్నింటిని తీసుకుని వాళ్ళు ఏం చేస్తారు? సపోజ్ ఒక 1000 కోట్లు వచ్చినాయండి. ఆ 1000 కోట్ల నుంచి ఒక 21.5% కామన్ గుడ్ ఫండ్ అని ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. ఈ కామన్ గుడ్ ఫండ్ కొన్ని దేవాలయాల్లో పర్సంటేజ్కి అతీతంగా కూడా తీసుకుంటున్నారు. ఈ కామన్ గుడ్ ఫండ్ ఏం చేస్తారు? సర్వశ్రేయో నిధి. హిందువులకి దేవాలయాలు ఏవైతే జీర్ణమైపోయిన దేవాలయాలు ఉన్నాయో వాటిని బాగు చేయడానికి వాడతాం. దూపదీప నైవేద్యాలు లేని దేవాలయాలకి డబ్బులు ఇస్తామని చెప్పేసి అంటారు. ఎంత ఇస్తారంటే గ్రామీణ ప్రాంతాల్లో ధూపదీప నైవేద్యాలకి నోచుకొని ఆదాయం లేని దేవాలయాలకి 5,000 రూపాయలు ఇస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం. అందులో ఒక 3,000 రూపాయలు అర్చకుడికి గౌరవ వేతనం, ఇంకో 2,000 రూపాయలు పూజా సామాన్లు నివేదన కోసం, ఖర్చుల కోసం. ఈ దేశంలో జాతీయ సగటు ప్రకారం చూసుకుంటే ఒక వ్యక్తి ఇప్పుడు బిచ్చగాడైనా సరే కనీస జీవన ప్రమాణాల క్రితం బతకాలి అంటే కనుక 150 రూపాయలు ఖర్చు అవుతుంది రోజుకి. మరి ఒక కుటుంబం మొత్తం బతకాలి అర్చకుడు అంటే అందరికీ కలిపి 3,000 రూపాయలు నువ్వు గౌరవ భృతి అంటున్నావు. రోజుకు 100 రూపాయలు. ఏ రకమైన గౌరవం చెప్పండి అది అసలు? మీ అమ్మ మొగుడు సొమ్ము ఎవరిని ఇస్తున్నారా? పోనీ మా గుడి సొమ్మేగా, మా హిందువుల సొమ్మేగా. మీకు హోలీ ల్యాండ్స్ వెళ్తానని చెప్పేసి జెరూసలేం వెళ్తానికి ఒక క్రైస్తవుడు డబ్బులు అడిగితే వాడికి 1,00,000 ఇస్తానంటారు. 50,000 సాలవంటే 1,00,000కి పెంచుదాం అని చెప్పేసి అంటాడు. అలాగే ముస్లిమ్స్ మక్కా వెళ్తాము అంటే విదేశాలకి రెవెన్యూ పెంచడానికి మక్కా వెళ్తాను అంటే వాడికి సబ్సిడీలు ఇస్తారు. ఆడి మత కేంద్రానికి వెళ్తానికి, వాడి వ్యక్తిగతంగా పాటించే మతానికి నువ్వెవడో ప్రోత్సాహకాలు ఇవ్వటానికి అసలు? అదే హిందువుల కాడికి వచ్చేపటికి టీటీడీ బోర్డు మీటింగ్ మీరు చూసారుగా గతంలో సుబ్బారెడ్డి హయాంలో జరిగింది. సుప్రభాతం హౌ మచ్? 120 రూపీస్. వై నాట్ 5,000? వై నాట్ 20,000? టికెట్ రేట్లు పెంచడం గురించి. మా దగ్గర మా గుళ్ళో నువ్వు కూర్చొని వై నాట్ అంటావా? నువ్వెవడో వై నాట్ అని డిసైడ్ చేయడానికి? టికెట్ కొనుక్కోగలిగిన స్తోమత ఉన్నా సరే నేను నా సేవ చూడాలనుకున్నప్పుడు అది 250 రూపాయలు ఉన్నప్పుడు 250 రూపాయలే ఉంచాలి. నువ్వు వీలైతే దాన్ని ఇంకాస్త సబ్సిడీలు ఇవ్వాలి. ఎందుకంటే గత ప్రభుత్వమే చూసుకుంటే జగనన్న విద్యా దీవెన, జగనన్న చేయూత, జగనన్న చేతోడు, ఇంకా అది ఇది పథకాలను పెట్టి ఆ పథకాలన్నిటికీ నిస్సిగ్గుగా దేవాదాయ శాఖ డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం చూసుకుంటే నిన్న మొన్న ముస్లింలు ఏదో మీటింగ్ పెట్టుకుంటున్నారంట, రేపు 7వ తారీఖున, ఈరోజు రేపు వాళ్ళు పెట్టుకునే మీటింగ్కి 2 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి కేటాయించారు. మరి మా హైందవ శంఖారావం సభకి ప్రభుత్వం ఎంత కేటాయించింది దేవాదాయ శాఖ నుంచి? మేము చేసిన ద్రోహం ఏంటి దేశంలో? ఈ దేశంలో అల్లా రాజ్యంగా మార్చాలని ముస్లింలు ప్రార్థన చేస్తున్నారు, అలాగే క్రీస్తు రాజ్యంగా మార్చాలని క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నారు. కానీ మేము ఆ రాజ్యం ఈ రాజ్యం అంటలేదండి. సర్వేజన సుఖినో భవంతని మాత్రమే మా గుళ్ళల్లో మంత్రఘోష వినిపిస్తూ ఉంది. అందరూ బాగుండాలని కోరుకుంటాం. మరి అందరూ బాగుండాలని కోరుకునే గుడి విషయంలో మాత్రం మీకు కేటాయించడానికి ఏం నోరు పడిపోయిందా? నొప్పులు పడుతున్నారు. మేము అడిగితే మాత్రం ఇది వివాదాస్పదమైంది, లేకపోతే వీళ్ళకి ఏం కష్టం వచ్చిందని ఇప్పుడు మీటింగులు పెట్టుకుంటున్నారు అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవాలయాలు మీ అజమాయిషీలో ఉండటం వల్లే మాకు ఈ దౌర్భాగ్యపు స్థితి. చిన్నజీయర్ స్వామి అన్నారు 15 లక్షల ఎకరాలు ఉండేదట ఒకప్పుడు, దేశవ్యాప్తంగా. మరి అంటే ఇది దేశవ్యాప్తంగా అండి. ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూసుకుంటే 4,70,000 ఎకరాల ఉండే దేవాలయాల భూమి ఈ రోజున సుమారు 30,000 ఎకరాల కంటే తక్కువకు వచ్చేసింది. అంతెందుకు, మా ఊరు దగ్గర గొల్లపల్లి అనే గ్రామంలో రఘునాథ స్వామివారి ఆలయం ఉంది, వానమామలయ మఠానికి సంబంధించింది. 6,000 ఎకరాల భూమి పైన 6,000 ఎకరాల పైచలకు భూమి పట్టాభూమి ఉంది. యజమానిగా రఘునాథ స్వామివారి పేరుతో ఉంది. మరి ఆ భూమి మొత్తం అన్యాక్రాంతం అయిపోయింది. ఇప్పుడు రికార్డ్స్లో కూడా రఘునాథ స్వామివారి పేరు పోయిందండి. గత 3 ఏళ్లలో 6,000 ఎకరాల భూమి ఏమైంది? ఇప్పుడు దేవాదాయ శాఖ తగుదనమ్మా నెత్తిన పెత్తనం వేసుకుంది కదా. మేము వచ్చి బాబు మా గుళ్ళు మేము కాపాడుకోలేకపోతున్నాం, మీరు వచ్చి కాపాడండి అని చెప్పేసి మేము ముష్టెత్తుకోలే.
వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మేము కాపాడుతాం మీ గుళ్ళని అన్నారు. ఏం కాపాడారు మీరు? గుడిలో కైంకర్యాలు టైంకి జరగనివ్వలేరు. మీ ప్రభుత్వ అధికారులు లేకపోతే ప్రభుత్వ రాజకీయ నాయకులు వస్తే వాళ్ళకి అడుగులకి మడుగులు వత్తటమే మీ బతుకంతా సరిపోద్ది. మా దేవాలయాల యొక్క ఆస్తుల్ని కాపాడారా అంటే అది లేదు. చివరికి గతంలో టీటీడీ నిస్సిగ్గుగా ప్రకటించింది, చాలామంది ఆస్తులు నిరర్ధకంగా ఉన్నాయి, వాటిని కాపాడటం కష్టమైపోతుంది కాబట్టి వాటిని లిక్విడేట్ చేసేస్తాం, అంటే పప్పుకి పులుసుకి అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చి బ్యాంకులో వేస్తాం అన్నారు. అదే ఒక దాత వచ్చి ఏమంటే నాది 1 ఎకరం భూమి ఉంది లేదా నాతో 10 సెంట్ల స్థలం ఉంది నేను ఇస్తాను అంటే, బాబు మేము కాపాడలేము, మాకు కావాలంటే అది అమ్మేసి డబ్బులు పట్టరని అనాల్సిందిగా. అప్పుడు ఎందుకల్లా? అప్పుడు ఎగేసుకుంటూ తీసుకున్నారు కదా. అంటే మీరు కాపాడలేము అని మీరే చేతులు ఎత్తేసిన తర్వాత మీరు కాపాడే వ్యవస్థ అని మీ మీద ఏ రకమైన భరోసా పెట్టుకుని మేము ఉండాలి? అందుకే దేవాలయాల్ని ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి విడిచిపెట్టేస్తే మా ఆలయాల్ని మా అజమాయిషీలో మా ఆత్మగౌరవంతో మేము నడుపుకుంటాము అని అడుగుతున్నాం. దట్స్ ఇట్. అది ఎంతవరకు పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారు? ఇది జరిగిన తర్వాత ఎంతవరకు సక్సెస్ అయింది, ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తుందంటారు? ఇక్కడ చాలామందికి వస్తున్న ప్రశ్న ఇదేనండి, దేవాలయాల్ని ప్రభుత్వాలు విడిచిపెట్టడం అయ్యే పనేనా? విడిచిపెడితే హిందువులు నిర్వహించుకోగలిగేలా ఉన్నారా అని చెప్పేసి. ప్రపంచంలో అసాధ్యం అనేది ఏదైనా ఉంటుంది అనుకుంటున్నారా? అసాధ్యం అనేది ఏది ఉండదండి. అండ్ మోరోవర్ దేవాదాయ శాఖ వచ్చి అన్నాళ్ళైంది 70-80 సంవత్సరాలు. మరి అంతకుముందు హిందూ దేవాలయాలు లేవా? అంతకుముందు హిందూ దేవాలయాలన్నీ వెలవలబోతూ ఉన్నాయా? అప్పుడే అద్భుతంగా కళకళలాడిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వాల చేతుల్లోకి వచ్చిన తర్వాత దోపదీప నైవేద్యాలకు నోచుకోక మూతబడ్డ దేవాలయాలు ఎన్నో. ఈ దేవాదాయ శాఖ కూడా ఇప్పుడు దేవాలయాలను బాగు చేయట్లేదండి, దేవాదాయాన్ని నిర్వహణ చేస్తామని వచ్చింది. డబ్బున్న దేవాలయాల్ని తన అజమాయిషిలో పెట్టుకుంటుంది తప్ప డబ్బులు లేని దేవాలయాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకే మా ఆలయాన్ని మాకు ఇచ్చేయండి, మాకు తెలుసు, మాకు ఎంతోమంది పీఠాధిపతులు ఉన్నారు, పండితులు ఉన్నారు, ప్రవచనకర్తలు ఉన్నారు, హిందూ సంఘాలు ఉన్నాయి, కాపాడుకోవటానికి మేమే ఒక ఆర్మీలాగా మారుతాం, మేము మా దేవాలయాన్ని మేము కాపాడుకుంటాం. ఎందుకంటే మా ఆలయం ఎలా నడవాలనే దానికి, ఎలా ఉండాలనే దానికి మాకు ఆగమాలు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నువ్వు కొత్తగా తీసుకొచ్చి ఇప్పుడు నీ ఐపీసీతోటో సిఆర్పీసీతోటో లేకపోతే ప్రభుత్వ నియంత్రణలో ఉండే రూల్స్ అండ్ యాక్ట్స్ తోటో మమ్మల్ని పాలించాలని, మమ్మల్ని బానిసత్వంలో పెట్టుకోవాలని నువ్వేం చూడాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు కేరళ లాంటి రాష్ట్రాల్లాగా క్రైస్తవంలోకి ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్పి విహెచ్ఎం అంటూ ఉంది. ఇప్పుడు పెట్టిన సభలో దాదాపు 5 లక్షల వరకు పాల్గొన్నారు హిందువులు అని చెప్పి మీరు అంటున్నారు. మనకు ఆంధ్రప్రదేశ్లో కోట్లల్లో ఉన్నారు ప్రజలు. ఎంతవరకు దీన్ని సక్సెస్ చేస్తారంటారు? అటువైపు వెళ్లకుండా ఎంతవరకు కాపాడుకుంటారు హిందుత్వాన్ని అంటారు? హిందుత్వాన్ని కాపాడుకోవటం కోసమే ఈ హైందవ శంకరావ సభ జరిగిందండి. ఈ రోజున దేవాలయాలను విడిచిపెట్టాలి అని ఫస్ట్ అడుగుతున్నారు అనుకోండి, అది హిందుత్వాన్ని గురించి కాపాడుకోవటం గురించే. ఎందుకంటే ఆలయాలు కొన్ని లక్షల సంవత్సరాల నుంచి దేశంలో ఉన్నాయి, కానీ హిందూ సంఘాలు ఇప్పుడున్న ఏ హిందూ సంస్థ కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం లేవు కదా, ఈ మధ్య వచ్చినాయే కదా. మరి ఎంతకాలం ధర్మం ఇక్కడ దాకా వచ్చిందంటే ఆ గుడి బాగుంది కాబట్టి, గుడిలో అర్చకుడు బాగున్నాడు కాబట్టి. మళ్ళీ అలా బాగుండే పరిస్థితి రావాలి అంటే ఆలయాలకి స్వయం ప్రతిపత్తి కావాలి. దాని గురించే మా ప్రయత్నము, మా పోరాటం అందరూ కూడా. ఇకపోతే దేశంలో ఎన్ని కోట్ల మంది జనాభాలు ఉన్నారని చెప్పి 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే సుమారు 10 కోట్ల మంది హిందువులు ఉన్నారు. మరి అక్కడికి 5 లక్షల మందే వచ్చారన్న. ఒక దేశం మీదకి యుద్ధం వచ్చినప్పుడు దేశంలో ప్రతి పౌరుడు యుద్ధంలోకి వెళ్ళడండి, సైన్యం యుద్ధానికి వెళ్తుంది. ఆ రోజున అక్కడికి వచ్చిన 5 లక్షల మంది ప్రతి ఒక్కరూ నేను ఒక ధర్మరక్షకుడిని, నేను ధర్మరక్షణ కోసం కట్టుబడ్డ ఒక సైనికుడిని అనుకున్నారు కాబట్టి అక్కడ దాకా వచ్చారు. వాళ్ళందరూ ఒక్కసారి శంఖారావం చేస్తే, వాళ్ళందరూ ఒక్కసారి గట్టిగా ఒక నినాదం చేస్తే శత్రువులందరి గుండెలు అదిరాయి. ఇంతమంది ఈరోజు దేశద్రోహులు బయటకు వచ్చి హైందవ శంఖారావానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే ఆ రోజు శంఖారావంలో మోగిన కంఠాలు ఏవైతే ఉన్నాయో వాటికి భయపడి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ 5 లక్షల మంది ప్రతి ఊరు వెళతారు. వెళ్ళిన ప్రతి వాళ్ళు ఒక్కొక్కళ్ళు కనీసం 100 మందికి చెప్తారు దేవాలయాల విముక్తి దేనికి అని చెప్పేసి. ఆ తర్వాత జరుగుతున్న ఇట్లాంటి డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిస్కషన్స్లో మాట్లాడుతున్న మనలాంటి వాళ్ళ వాయిస్ని తీసుకెళ్లే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. కాబట్టి ఆటోమేటిక్గా ఈ 10 కోట్ల మంది తెలుగు వాళ్ళకి మన ఘోష ఏదైతే ఉందో, మన దేవాలయాన్ని కాపాడుకోవాలనే తపన ఏదైతే ఉందో ఆ అగ్నిని ప్రతి గుండెలో కూడా అంటిస్తాం. ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగాను, క్రైస్తవం వైపు అడుగులేస్తుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి విహెచ్ఎం అంటుంది అని చెప్పి, ఇది ఎంతవరకు సక్సెస్ అయిందంటారు? లేదండి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే కాదు యావత్ భారతదేశాన్ని మేము ఒకే యూనిట్గా చూస్తాం. ఎందుకంటే మాకు అఖండ భారతావని మా స్వప్నం. అటువంటిది ఇప్పుడు ఉన్న అవశేష భారత్ ఏదైతే ఉందో ఈ భారత్లోని ప్రతి అంగుళం కూడా మాదే. నేను బతుకుతుంది తెలంగాణలో, కానీ కాశ్మీర్ నాదే, ఈశాన్యం నాదే, అన్ని భారతదేశంలో ఉన్న ప్రతి అంగుళం నాదే.
కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రతి చోట జరుగుతున్న కష్టం ఏదైతే ఉందో హిందువులకి, దాని గురించి నేను బాధపడుతూనే ఉంటాను. ఈరోజు ఈ మత మార్పిడి ముఠాలు ఎవరైతే ఉన్నారో, అందులో క్రైస్తవ మిషనరీ మాఫియా కావచ్చు, లేకపోతే ఇటు జిహాదీ మాఫియాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరి శక్తి మేరకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు భారతదేశాన్ని మతరాజ్యంగా మార్చాలని. ఈ రోజున అలా మారుస్తున్నారు కాబట్టి ఇజ్రాయెల్ అనే ఒక చిన్న ప్రాంతంలో పుట్టిన, ఒక ఎడారి ప్రాంతంలో పుట్టిన క్రైస్తవ్యం అనే ఒక చిన్న మతం ఈరోజు 150 పైచిలకు దేశాలని ఆక్రమించుకోగలిగింది. అంటే మార్కెటింగ్ ద్వారా. అలాగే ఇస్లాం ఉంది, తన జిహాద్ ద్వారా అరబ్ దేశంలో ఒక చిన్న ప్రాంతంలో పుట్టిన ఒక తెగ ఈరోజున ప్రపంచవ్యాప్తంగా 60కి పైచిలకు దేశాల్లో వ్యాప్తి పొందగలిగింది. అటువంటి వాళ్ళు భారతదేశాన్ని కూడా ఆక్రమించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఆ ప్రయత్నాలని తిప్పికొట్టడం కోసమే మాలాంటి వాళ్ళందరూ కూడా, హిందూ సంఘాలు కావచ్చు, హిందుత్వవాదులు కావచ్చు, కొంతమంది సంస్థల్లో ఉండి పనిచేస్తుంటే కొంతమంది సంస్థలకు అతీతంగా పనిచేస్తూ ఉన్నారు. అలా పనిచేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దేశం నాది, ఈ ధర్మం నాది అనుకుని దేశాన్ని, ధర్మాన్ని రెండు కళ్ళగా భావిస్తూ దేశం కోసం ఈ దేహం ఉంది, ధర్మం కోసం ఈ ప్రాణం ఉంది అంటూ నినాదాలు చేస్తూ బ్రతుకుతూ ఉన్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అయిపోయింది. కోయి కోయి పాస్టర్ అని చెప్పి గురువప్ప అనే ఆయన విషం తాగి బతికాడు అని చెప్పి చెప్పుకుంటున్నారు. యేసు ప్రభు ఆయన్ని బతికించాడు అని చెప్పి చెప్తున్నారు. దీన్ని హిందువులు కొట్టిపారేస్తూ ఉన్నారు. దీని గురించి అసలు మీరేమంటారు? సింపుల్ అండి, ఇంత డిస్కషన్ ఎందుకు? బైబిల్లోనే మార్కు సువార్తలో చాలా స్పష్టంగా చెప్పారు, నా నామమున విషకరమైనది, ప్రాణం తీయనిది ఏది తాగినను వాడు బతుకుతాడు అంటున్నారు కదా. ఈ గుర్రప్ప చిన్నప్పటి నుంచి విషం తాగాడు అంటున్నాడు కదా. వద్దు, ఇప్పుడు నా దగ్గరకు రమ్మనండి, కోర్టు పర్మిషన్ తీసుకుని ఒక ఎండోసల్ఫాన్ డబ్బా ఇస్తాను, అది తాగి బతకమనండి చాలు కాసేపు. ఎందుకు వచ్చిన సొల్లు కబుర్లు? యేసుక్రీస్తు ఆయన బతికించాడని చెప్తున్నాడు కదా. నాకు తెలిసి క్రైస్తవ్యంలో చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇప్పటికీ ప్రతి ఊరు వెళ్తూ ఉంటే మీకు హిందువుల సమాధులు తక్కువ కనపడతాయి, ఎందుకంటే హిందువులు దహనం చేసేస్తారు. వీళ్ళు సమాధుల్లో పెట్టెల్లో పెట్టుకుని జాగ్రత్తగా భద్రంగా దాచుకుని దానిపైన శిలువలు కూడా పెట్టుకుంటారుగా. ఆ శవాలు అన్నింటిలో కనీసం ఊరికో శవాన్ని లేపమనండి చాలు. లేదు, డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు బతికించగలే శక్తి వీళ్ళకి ఉంది, వీళ్ళ దేవుడికి ఉంది అనుకుంటే చర్చ్ హాస్పిటల్స్ చాలా ఉన్నాయి, అవన్నీ మూసేసి చర్చ్ హాస్పిటల్లో కదరా చర్చిలోనే కూర్చోండి అని చెప్పమనండి. అరే నిన్నగాక మొన్న భవ్యశ్రేణి నెల్లూరులో ఒక 8 ఏళ్ల పాప ఇలాగే ప్రార్థన చేస్తామని పాస్టర్ ప్రార్థన చేస్తూ ఉంటే బ్రెయిన్ ట్యూమర్తో చనిపోయింది కదండి. ఆ పాపను ఎందుకు కాపాడలే యేసు? ఈ గాడిదని కాపాడిన యేసు ఆ పసిబిడ్డను ఎందుకు చంపేశాడు? సమాధానాలు చెప్పాలి కదా మరి వీటన్నిటికీ. యేసు లేదు, పీసు లేదండి. యేసుక్రీస్తు అనే అతను చరిత్రలో పుట్టనే లేదు. యేసు పేరుతో వీళ్ళు మార్కెటింగ్లు చేసుకుంటున్నారు. వీళ్ళలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆంధ్రప్రభ వేదిక మీరు ఒక డిబేట్ ఆర్గనైజ్ చేయండి. యేసుక్రీస్తు ఉన్నాడు అంటానికి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకుని ఇక్కడికి వచ్చి కూర్చోమనండి చాలు. లేదు, యేసు నిజంగా మహిమలు చేసేవాడు అనిపిస్తే ఒక డెత్ బెడ్ మీద ఉన్న పేషెంట్ని ఇక్కడికి తీసుకొద్దాం, వాళ్ళని బతికించమని చెప్పండి. లైవ్లో ఒకళ్ళనే 100 మందిని అడుగుతున్నామా? పేషెంట్ని మనం తీసుకొస్తాం, వాళ్ళని బతికించమని చెప్పండి. యాక్చువల్గా ఉదాహరణ కోసం నేను ఒక్కల పేరే చెప్పాను. ఈ మధ్య మనం సోషల్ మీడియాలో చూసుకుంటే వింటుంటే కూడా ఇలా కూడా జరుగుతుందా అన్నట్లు ఒక రకమైన చూస్తానికి వాటిని కామెడీ కోసం యూజ్ చేస్తున్నారు నిజానికి అటువంటి వీడియోస్ని. ఏమంటారు మీరు వాటి గురించి? మీ అభిప్రాయం ఏంటి అసలు? చాలా హ్యాపీగా ఉందండి. అంటే మా పోరాటం గత 10 ఏళ్ల నుంచి మేము ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నామో అది ఈ రోజున మార్కెట్లో అందరికీ అర్థమైపోయింది, సమాజంలో ఉన్న వాళ్ళందరికీ కూడా. మాతో సంబంధం లేకుండా వాళ్ళే ట్రోలింగ్స్ క్రియేట్ చేసి వీళ్ళందరినీ చేస్తున్న ఎన్ని మోసాలు అని చెప్తున్నారు అంటే ఓకే, ఇక ఈ స్వస్థత నాటకాలకి తెరబడే టైం వచ్చింది. అలాగే ఈ సాక్ష్యాల పేరుతోటి దేవుళ్ళని ఎవరైతే దూషిస్తూ ఉన్నారో హిందూ దేవుళ్ళని, వాళ్ళ విషయంలో కూడా వాళ్ళకు కూడా కాలం చెల్లిపోయింది. వాళ్ళ మాటలు కూడా ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. సో ఈ టెస్టిమోనియల్స్ కావచ్చు, లేకపోతే ఈ మిరాకిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా హంబక్ అని అర్థమైపోయింది. ఇక నెక్స్ట్ ఛాన్స్ ఎవరంటే పోలీసులు తీసుకోవాలి, లేకపోతే వ్యవస్థలు తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఇండియాలో డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ స్టిల్ ఇంటాక్ట్ అవి ఉన్నాయి. మరి ఆ 2 యాక్టుల ప్రకారం ఇట్లాంటి స్వస్థతల పేరుతోటి తప్పుడు ప్రకటనలు ఇస్తున్న వాళ్ళని మిస్లీడింగ్ యాడ్స్ కింద ఎందుకు లోపల వేయట్లేదు? అంటే మతపరమైన ఇష్యూస్ సెన్సిటివ్ కరెక్టే, కానీ ఆ సెన్సిటివ్ ఇష్యూస్ని అడ్డం పెట్టుకుని సమాజాన్ని డిస్టర్బ్ చేస్తున్న వాళ్ళని క్షమించడం కూడా మరి నేరమే కదా. మరి కాబట్టి ఇప్పుడు ఆ వ్యవస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అదే బ్రహ్మకుమారీలు మేము హిందుత్వం కోసమే పోరాడుతున్నామని చెప్పి వాళ్ళు చెప్తుంటారు, కానీ మీరు వాటికి వ్యతిరేకం అని చెప్పి మీరు అంటారు. అసలు వాళ్ళకి మీకు మధ్యలో ఏం జరిగింది? వాళ్ళకి మాకు మధ్యలో లక్కీగా ఇప్పటిదాకా ఏం జరగలేదండి. కారణం ఏంటంటే బ్రహ్మకుమారుల్ని నేను అడుగుతూ ఉన్నాను, ఏమండి మాతో చర్చకి రండి, మా దగ్గర ఇన్ని డౌట్స్ ఉన్నాయి, ఈ డౌట్స్కి సమాధానం చెప్పండి అంటే మీరు వారం రోజులు కోర్సుకు రండి. నేను రాను, నాకేం కర్మ. వారం రోజుల కోర్సు గురించి మాట్లాడిన తర్వాత మొన్న పెద్ద మనిషి అంటాడు 1 month కోర్సుకు రండి అంటాడు. నాకేం కర్మ, రాను. మీరు వారం రోజుల కోర్సుకు రండి అన్నప్పుడు శివాలయాల్లో స్టాల్స్ పెట్టకూడదు, దేవాలయాల దగ్గరకు వచ్చి స్టాల్స్ పెట్టకూడదు. మీరు మామూలుగా వచ్చినోడికి చెప్పండి, వారం రోజులు అయిపోయిన తర్వాత
ఓకే, నువ్వు ప్రశాంతంగా యోగా చేసుకో, రాజయోగం చేసుకోమని చెప్పండి. కానీ అలా కాకుండా స్టాల్స్ పెట్టే శివరాత్రి రోజున అందరినీ మభ్య పెడతారు. అక్కడ దాకా వచ్చిన వాళ్ళనేమో మీరు వారం రోజుల కోర్సుకి రండి అంటారు. నేను వారం రోజుల కోర్సుకి వచ్చిన తర్వాత కూడా నా ప్రశ్నలు ఇంటాక్ట్. దాదా లేఖరాజ్ అనే అతను తన పేరు అలీఫ్ అని, తనకు అల్లా దర్శనం అయిందని ఎందుకు చెప్పాడు? శివుడు వేరు శంకరుడు వేరు అంటున్నారు. శివుడు వేరు శంకరుడు వేరు అని ఎందుకు చెప్తున్నారు? ఏ గ్రంథం ఆధారంగా చెప్తున్నారు? యుగానికి 4,32,000 సంవత్సరాలు కాదు 1,250 సంవత్సరాలు అని చెప్తున్నారు. ఏ ప్రమాణంతో చెప్తున్నారు? అలాగే బ్రహ్మదేవుడు అంటే ఆదాము అని చెప్పేసి కొన్ని చోట్ల రాశారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడే ఆదాము అని చెప్పేసి కొన్ని చోట్ల రాశారు. బైబిల్లో ఉండే అవ్వ ఆదాములు బ్రహ్మ సరస్వతులు అంటూ ఏ ప్రమాణంతో రాశారు? ఒకవేళ ఇదే మీరు చెప్పాలనుకున్న నిజమైతే ఆ దరిద్రాన్ని గుళ్ళోనే ఎందుకు చెప్తున్నారు? మసీదుల్లోకో లేకపోతే చర్చిల్లోకి పోయి ఎందుకు చెప్పట్లా? అవ్వ ఆదాముల్ని నమ్మేది వాళ్ళు కదా, వాళ్ళకి ఎందుకు చెప్పట్లా? ఇట్లాంటివి మా దగ్గర దాదాపు ఒక 200 ప్రశ్నలు ఉన్నాయండి. మేము అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తాము అంటే ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క ఎపిసోడ్ చేద్దాం. ఎవరన్నా టీవీ ఛానల్ వాళ్ళు ఎవరు ధైర్యంగా ముందుకు వస్తారు? సారీ, టీవీ ఛానల్స్ ధైర్యంగా ముందుకు వస్తున్నాయిలేండి. ఏ బ్రహ్మకుమారి ధైర్యంగా అధికారికంగా ముందుకు వస్తాడో రమ్మనండి. అలా కాకుండా లలిత్ కుమార్ మా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నాడు అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెడతారు, కోర్టులకి ఎక్కటాలు. ఎందుకు ఇది? కోర్టులకి మత గ్రంథాల్లో ఏముందో వాళ్ళకి తెలియదు. ఐపీసీలో ఏముందో చెప్పంటే చెప్తారు. లేదు ఇప్పుడు బిఎన్ఎస్ఎస్లో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఏముందో చెప్పంటే చెప్తారు. కానీ హిందూ గ్రంథాల్లో పురాణాల్లో ఏముందంటే వాళ్ళకేం తెలుస్తుంది? వాళ్ళు ఇంకో కమిటీ వేసి అధ్యయనం చేయించాల్సిందేగా. అరే ఆల్రెడీ అధ్యయనం చేసిన వాడిని ప్రశ్నిస్తున్నా, నాకు ఎందుకు చెప్పట్లా మీరు సమాధానం? మీకు నొప్పి ఏంటి? మీ దగ్గర సమాధానాలు లేవు కాబట్టే లలిత్ కుమార్ గొంతు నొక్కాలని, లలిత్ కుమార్ని అణిచేయాలని కేసులు పెడుతున్నారు, కోర్టులకు వెళ్తున్నారు. ఇట్ ఈస్ ఎవిడెంట్ అండ్ క్లియర్. అయితే ఇంకొకటి, సావిత్రిబాయి పులే జయంతి గురించి బ్రహ్మానందం గారు సభలో మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడినప్పుడు అందులో కొన్నిటిని మీరు వ్యతిరేకించడం కూడా జరిగింది ఆయన మాట్లాడింది. కాకపోతే ఏంటంటే బ్రహ్మానందం గారు హిందుత్వవాది అన్నట్టు, ఆయన హిందూ మతాన్ని చాలా గౌరవిస్తారు అన్నట్లు మన వెంకటేశ్వర స్వామి ఫోటో డ్రా చేయడం కానీ ఇవన్నీ కూడా ఆయన హిందూనే అని చూపించుకోవడం జరుగుతుంది. ఆయన మాట్లాడింది ఎంతవరకు వ్యతిరేకించవచ్చు అంటారు? వ్యతిరేకించాల్సిన చోట అంటే తప్పు మాట్లాడినప్పుడు ఎవరైనా వ్యతిరేకించాల్సిందండి. అయితే ఈ మాత్రం దానికి బ్రహ్మానందం గారిని హిందూ ద్రోహని, హిందూ వ్యతిరేకని ఇలాంటి మాటలు మేము అనలేం కూడా. అండ్ మోరోవర్ ఐఎమ్ నాట్ ద వన్ హూ టు సర్టిఫై. నేను కాదు కదా ఎవరైనా సర్టిఫై చేయాలనేది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తాయంటే సాహిత్యంలో చూసుకుంటే జనరల్గా ఒక 4 విధానాలు చెప్తారు. భ్రమ, ప్రమాదము, అశక్తము, విప్రలిప్స లేదా విప్రలంభం అని చెప్పేసి అంటారు. అంటే ఇందులో ఎట్లా ఉంటుందంటే ఏదైనా ఒక పుస్తకం రాయాలనుకున్నప్పుడు, లేదా ఒక పాట రాయాలనుకున్నప్పుడు, లేదా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఒకటి భ్రమ అంటే ఏదైనా అంశం పొరపాటు పడి ఉన్నది ఉన్నట్టుగా కాకుండా కల్పించి కొన్ని అంటే వాళ్ళు విన్నవి నమ్మేసి రాస్తూ ఉంటారు లేదా మాట్లాడుతూ ఉంటారు. అందులో నిన్న బ్రహ్మానందం గారు మాట్లాడింది బహుశా అదే అయి ఉండొచ్చు. ఎందుకంటే వారు వేదాన్ని చదవకుండా వేదం గురించి ఎవరో రాసిన పుస్తకాలను చదివి ఉంటే ఇట్లాంటి మాటలు వచ్చి ఉండొచ్చు. రెండోది ప్రమాదం. వాళ్ళు మంచి ఉద్దేశంతోనే ఉంటారు, కానీ అనుకోకుండా కొన్నిసార్లు బై టైపింగ్ ఎర్రర్స్ వల్ల లేకపోతే ఇంకేదన్నా కన్ఫ్యూజన్ వల్ల కొన్ని తప్పులు దొరికే అవకాశం ఉంటుంది. సో అట్లా. మూడోది అశక్తం అంటారు. వాళ్ళు పాజిటివ్గా చెప్పాలనుకుంటారు, చాలా అద్భుతంగా చెప్పాలనుకుంటారు, కానీ ఆన్ పేపర్ పెట్టేటప్పుడు పెన్ కదలదు వాళ్ళకి. అశక్తం. చేయాలనుకుంటారు కానీ చేయలేరు. ఇంకోటి ఉంటుంది విప్రలిప్స అని చెప్పేసి. అంటే పండితులు వాళ్ళ అహంకారంతో ఉన్నది ఉన్నట్టుగా రాస్తే నా గొప్పతనం ఏంటి, కొంచెం మసాలా దట్టించి రాద్దాం అని చెప్పేసి అనుకుంటారు. అలాగే కదా గత సినిమాల్లో విలన్లు కూడా హీరోలు చేసుకున్నారు ఆ అహంభావంతో. సో ఇక్కడ నిన్న బ్రహ్మానందం గారు ఆ స్టేజ్ మీద ఉన్నప్పుడు బహుశా ఆ భ్రమ కారణం చేత, అంటే వారు ఒరిజినల్ పుస్తకాలను కాకుండా ఒరిజినల్ వాటిని అంటే అవమానించాలనో లేకపోతే వాటి మీద విద్వేషం పెంచాలనో ఎవరో రాసిన పుస్తకాలను బహుశా చదివి ఉండొచ్చు. కాబట్టి ఆ వేదిక మీద వెళ్ళినప్పుడు అట్లాంటి మాటలు వచ్చినాయని మేము అనుకుంటున్నాము. అది రెండోసారి జరగకుండా ఉంటే చాలు. వారి గౌరవం అంటే వారి పట్ల మాకు సంపూర్ణ గౌరవం ఉంది. ఎందుకంటే ఎంతోమంది భేద బెక్కి కావచ్చు, డబ్బున్న వాళ్ళకి కావచ్చు, అందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలీజియన్, వాళ్ళ స్టేటస్, ఆయన ఎంతోమందిని ఎంటర్టైన్ చేశారు, వాళ్ళ బాధలు మర్చిపోయేలాగా చేయగలిగారు ఆయన. సో అటువంటి వ్యక్తిని ఒక్కదాని కారణంగా మేము అవమానించే ఆలోచన మాకేం లేదు. కాకపోతే వారి దగ్గరికి చేరుకునే ఆస్కారం మాకు లేదు కాబట్టి వీడియో ముఖంగా చెప్పడం జరిగింది. ఓకే. అయితే ఇందాక మీరు అన్నారు బ్రహ్మకుమారీలు చర్చిలకి వెళ్ళి మసీదులకి వెళ్ళి ఎందుకు చెప్పట్లేదు, టెంపుల్స్కే వచ్చి ఎందుకు చెప్తున్నారని. అలానే ఇంకో క్వశ్చన్ ఏంటంటే క్రైస్తవంలోకి ఎక్కడ ప్రజలు వెళ్ళిపోతారో అనే ఇది ఎక్కువ ఉంది. అందరూ కూడా మార్చడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా హిందువుల పైన ఎందుకు ఇంత జరుగుతుంది? హిందువులు అంత స్ట్రాంగ్గా ఉండలేకపోతున్నారా? అసలు ఏంటి? హిందువులు స్ట్రాంగ్గా లేకపోతే భారతదేశం ఈ పాటికే మతరాజ్యంగా మారిపోయిండేదండి. ఎందుకంటే ఈ 200 సంవత్సరాలు 300 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ మిషనరీ మాఫియా ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇప్పుడు భారతదేశాన్ని మతరాజ్యంగా మార్చాలని ప్రయత్నించాల. ఒక 1000 సంవత్సరాల క్రితమే ముస్లిం రాజులు ఈ దేశం మీద దండయాత్ర చేశారు.
ప్రతి వాడు కూడా ఈ దేశంలో ఉన్న వాళ్ళు మత మార్పిడి చేయాలని చూశారు. ఆ మతరాజ్యంగా మార్చే క్రమంలో ఒక్కొక్క రోజున కొన్ని వందల వేల మందిని చంపిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. అంతెందుకు, హైదరాబాద్ టిప్పు సుల్తాన్ తండ్రి శ్రీరంగం ఆలయంలో చేసిన విధ్వంసం ఎంత దారుణమైంది దీపావళి ముందు రోజున. కాబట్టి ఇట్లాంటివి జరక్క కాదు. కానీ హిందువులందరికీ కూడా వాళ్ళ ఆధ్యాత్మిక మూలాలు వాళ్ళ హృదయాల్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టే భారతదేశంలో ఇప్పటికీ హిందూ మెజారిటీగానే ఉన్నారు. మరి ప్రపంచవ్యాప్తంగా ఇన్ని రాజ్యాలు ఎన్నో సంస్కృతులు నాశనం అయిపోయినాయి. ఈరోజు మయన్ సంస్కృతి కావచ్చు, సుమేరియన్ నాగరికత కావచ్చు, గ్రీకు నాగరికత కావచ్చు, రోమన్ నాగరికత కావచ్చు, ఇవన్నీ కూడా పతనమైపోయి ఈరోజు క్రిస్టియానిటీ, ఇస్లాం ఏర్పడ్డాయి అక్కడ. మరి భారతదేశంలో ఆ పరిస్థితి ఎందుకు లేదు? ఈ రోజు కూడా భారతదేశాన్ని ఎందుకు మతపరంగా ఆక్రమించలేకపోయారు? ఇక్కడ భారతీయుల్లో హిందుత్వం యొక్క మూలాలు బలంగా ఉన్నాయి కాబట్టి. అంతేందుకు ఈ రోజుల్లో బిచ్చగాడు దేశంలో అడుక్కోవటానికి వస్తే కూడా మొన్నటిదాకా ధర్మం చేయండి అమ్మా అని అడిగేవాడు. అంటే ఈ దేశంలో ధర్మం అనేది ప్రతి వాడికి తెలుసు. నా దగ్గర లేదు, నీ దగ్గర ఉన్నది నీకు పెట్టడం అనేది నీ ధర్మం అని చెప్పేసి ఓ బిచ్చగాడు కూడా ధర్మాన్ని బోధించుకుంటూ వెళ్ళాడు. ఈరోజు ఈ దేశంలో తత్వాలు పాడుకుంటూ తిరిగేవాళ్ళు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎవరికైనా తప్పదన్నా అని చెప్పేసి. ఇదే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన జ్ఞానం కదా. దాన్ని ఒక గోసాయిలు తత్వాల రూపంలో ఇంటింటికి పాడుకుంటూ తిరిగారండి బైరాగులు. వాళ్ళేం పెద్ద పెద్ద వేద పండితులు కాదు కదా. కాబట్టి ఈ దేశంలో ధర్మం ఎవరో చెప్పక్కర్లా. మహాభారతంలో మీరు ఒక ఘట్టం చూసుకుంటే, ధర్మవ్యాధుడి ఘట్టంలో కౌశికుడు అనే ఒక బ్రాహ్మణుడు అహంకారంతో వ్యవహరిస్తూ ఉంటే ఒక సాధారణ గృహిణి వచ్చి, కౌశిక నువ్వేదో పెద్ద జ్ఞానిలా ఫీల్ అవుతున్నావు, నీకు అంత సీన్ లేదు, నువ్వు ఇప్పుడు జ్ఞానం పొందాల్సి ఉంది, కాబట్టి వేరే ఊరిలో ధర్మవ్యాధుడిని ఒక మాంసపు వ్యాపారి ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ధర్మాన్ని నేర్చుకో అని చెప్పేసి చెప్పారు. అంటే ఈ దేశంలో బ్రాహ్మణుడైనా సరే నీకంటే జ్ఞానం ఉన్నవాడు ఉన్నాడు అంటే వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు నేర్చుకోవాల్సిందే అని మన ఇతిహాసం చెప్పింది. దాన్నే శంకరాచార్యుల వారు కూడా చెప్పారు మనీషా పంచకంలో, చండాలోస్తు ద్విజోస్తు గురురిత్యేష మనీషా మమ అని చెప్పారు. అంటే చండాలుడైనా బ్రాహ్మణుడైనా సరే నాకు ఏదైనా ఒకటి నేర్పించేవాడు నాకు గురువుతో సమానం అని శంకరాచార్యుల వారు స్వయంగా చెప్పారు. అంత గొప్ప విధానాలు ఈ దేశంలో ఉన్నాయి. ఎట్లాంటి దేశాన్ని అంత ఆషామాషిగా మత మార్పిడి చేయలేరు. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తున్నారంటే ఈ దేశపు ప్రాచీన వాంగ్మయం మీద, ప్రాచీన వాంగ్మయపు వైభవం మీద దాడి చేస్తూ ఉన్నారు. అందుకు ఈ సినిమాలు కూడా కొంత దోహదం చేస్తూ ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం మీ పైన ఒక కేసు జరిగింది, రామ్నాలాల్ మీ మీద కేసు పెట్టడం జరిగింది, తర్వాత తప్పు నాదే అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేయడం కూడా జరిగింది. అసలు ఏం జరిగింది? ఈ జరిగిందంతా క్లియర్గా చెప్పేశాడు కదండి తనే. ఆయన ఏమన్నాడు, కేసు పెట్టింది ఆయనే, ఇష్యూ జరిగింది, ఆ తర్వాత కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ కొంతమంది వ్యక్తులు ఉండి చేయటం వల్ల వచ్చిందని చెప్పేసి చెప్పారు. ఆ వ్యక్తులు ఎవరు ఏంటి అనేది మాకు చెప్పారు, కానీ ఆయన పబ్లిక్లోకి వచ్చి చెప్పడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఆ వ్యక్తులు మళ్ళీ తిరిగి అతన్ని వేధిస్తారేమోనని చెప్పేసి. సో ఇష్యూ అయితే క్లియర్ అయిపోయింది. ఆయన స్వయంగా చెప్పారు కదా రామ్నాలాల్. అయితే నేను స్టార్టింగ్ ఇంట్రోలోనే చెప్పాను, హిందువులకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే మీరు 1 సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోతారు. అసలు హిందూ జనశక్తి స్థాపించాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది? ఇందాక చెప్పాను కదండి, చాలామంది కొన్ని సంస్థల్లో ఇప్పటికే చేరి పోరాటం చేస్తున్నారు, కొందరు సంస్థలు లేకుండా పోరాటం చేస్తున్నారు. నా వరకు నాకు కొంతకాలం వేరే సంస్థతో కలిసి పనిచేశాను. ఆ తర్వాత బయటకు వచ్చి హిందూ జనశక్తి స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అందరూ ఒకే పని చేయలేం, అందరూ ఒకేలా పని చేయలేం, కానీ అందరూ ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నాం. కానీ ఎవరి ఆలోచన తీరు వాళ్ళకు ఉంటుంది. నా ఆలోచనలు తీసుకెళ్ళి అప్పటికి ఎంతో స్థిరంగా ఉన్న, ఎప్పటి నుంచో ఉంటున్న ఆ సంస్థ మీద నేను రుద్దలేను. అలా అని నా ఆలోచన సరళిని చంపేసుకుంటూ నేను మనలేను. కాబట్టి నా ఆలోచన ప్రకారం పనిచేయడం కోసం హిందూ జనశక్తిని ఏర్పాటు చేశాను. ఈరోజు హిందూ జనశక్తి ఏర్పాటు చేసిన తర్వాత గణనీయంగా ప్రతి ఒక్క హిందూ హృదయంలోకి లలిత్ కుమార్ అంటే ఇది అని ఒక ముద్ర వేసుకోగలిగాను. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అలాగే ప్రభుత్వాల మీద కూడా నేను పోరాటం చేస్తున్నాను, దేవాలయాల విషయంలో నేను పోరాటం చేస్తున్నాను. నేను మాత్రమే చేస్తున్నాను అంటే ఎస్ అఫ్కోర్స్ నేను అక్కడి అన్నీ చేయలేను, చెయ్యను కూడా. ఎందుకంటే నాలాగే చాలామంది ఉన్నారు, ఎవరి పరిధిలో వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే లలిత్ కుమార్కు ఉన్న యాడ్ ఆన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, లలిత్ కుమార్ వాక్కు, సరస్వతీదేవి కటాక్షం అనుకోండి, లేకపోతే దక్షిణామూర్తి అనుగ్రహం అనుకోండి, మాట్లాడటానికి నాకు ఒక అవకాశం దొరుకుతుంది. మాట్లాడింది మీలాంటి వాళ్ళు అడిగినప్పుడు వెంటనే సమాధానం చెప్పగలిగే ఆ యొక్క కాస్త పరిజ్ఞానాన్ని అమ్మవారు ఇవ్వగలిగారు నాకు. సంతోషంగా ఉన్నాను, మాట్లాడుతున్నాను. దానివల్ల కాస్త గుర్తింపు ఎక్కువ ఉంది అంతే. కానీ నాలాగా గుర్తింపు లేకుండా పనిచేస్తున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారండి. అలాంటి ప్రతి హిందూ కార్యకర్తకి కూడా శిరస్సు వంచి పాదాబంధనం చేసుకుంటున్నాను. మొన్న అక్కడికి వచ్చిన 5 లక్షల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను పాదాబంధనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అక్కడ అందరినీ కలిసి నమస్కారాలు చెప్పేంత అవకాశం మాకు వేదిక మీద రాలేదు కాబట్టి ఈ వేదికగా చెప్తున్నాను. మనకి భారతదేశంలో
ఒక మహాభారతం కావచ్చు, రామాయణం కావచ్చు, ఇతిహాసాలు కావచ్చు, పురాణాలు అన్నీ కూడా ఎప్పుడో ఉన్నాయి. ఇప్పుడిప్పుడు పరదేశాల్లో కనిపెడుతున్నవి, కొంతకాలం క్రితం కనిపెట్టినవి మన దేశంలో ఎప్పుడో కనిపెట్టారు. అలానే సర్జరీస్ కూడా ఎప్పుడోనే మన దేశంలో ముందే చేశారు. కాకపోతే ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా పెద్దగా తెలీదు. ఇక ముందు భారత్‌ని విశ్వగురువుగా మనం చూడబోతున్నామంటారా? భారత్ ఎప్పుడు విశ్వగురువేనండి. ఈరోజు భారత్ గురుత్వాన్ని మిగతా దేశాలు కావచ్చు, కొన్ని మతాలు కావచ్చు అంగీకరించకపోవచ్చు. అంగీకరించకపోయినా సరే భారతే ముమ్మాటికి ప్రపంచానికి గురువు. భారత్ మాత్రమే ప్రపంచానికి పూజ గది. ఎందుకంటే కొన్ని లక్షల సంవత్సరాల నుంచి కూడా ప్రపంచం అంతా కూడా భోగాల్లో మునుగుతూ ఉంటే ఆ ప్రపంచం అంతా బాగుండాలని భారతదేశం యజ్ఞాలు, యాగాలు, తపస్సులు చేశారు ఇక్కడ ఋషులు. అంటే వాళ్ళందరూ సుఖపడుతుంటే మనం ఎందుకు ముక్కు మూసుకుని అడవుల్లో కూర్చోవాలి, మనం ఎందుకు ఆహారం అనేసి గాలి భోంచేస్తూ బతకాలి అని ఇక్కడ ఏ ఋషి అనుకోలే. ఎప్పుడు కూడా సర్వేషాం స్వస్తిర్భవతి, సర్వేషాం శాంతిర్భవతి, సర్వేషాం పూర్ణం భవతి, సర్వేషాం మంగళం భవతి అంటూ అందరూ బాగుండాలని కోరుకున్నారు తప్ప హిందువులు బాగుండాలి లేకపోతే హిందూ దేవుళ్ళని నమ్మిన వాళ్ళే బాగుండాలని ఎప్పుడూ అనుకోలేదు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలున్నా మరి భారత్లోనే ఎందుకు జరిగింది అంటే అది భారతదేశపు గొప్పతనం. ఈరోజు ఒక ఇల్లు కట్టుకుంటారు, ఒక 100 బెడ్రూమ్లు కట్టుకుంటారు. 100 బెడ్రూమ్లు కట్టుకుని ఒక పూజ గది కట్టుకుంటారు. ఆ ఒక పూజ గదిలో కూర్చుని ఈ 100 గదుల్లో ఉంటున్న బంధుమిత్రులందరూ బాగుండాలని కోరుకుంటాం కదా. అలాగే ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నా ఒక్క భారతదేశంలోనే ప్రపంచం మొత్తం బాగుండాలని కోరుకున్నారు. అందుకే భారతదేశాన్ని ప్రపంచానికి పూజ గది అంటారు. మరి ఆ పూజ గదిలో కూర్చుని మీరు అందరూ బాగుండాలని మార్గదర్శనం చేసేదాన్ని గురువుగా ఇంకేమంటారు? అలాగే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ చెప్తూ ప్రతి వాళ్ళు కూడా లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, ఫేస్ ఇట్, లైఫ్ ఈజ్ ఎ వార్, ఫేస్ ఇట్ అని చెప్పేసి ఏంటంటో పెద్ద పెద్ద మోటివేషనల్ డైలాగ్స్ చెప్తూ ఉంటారు. అంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పింది అదే కదా. మరి నాయన ఇది జీవితం, నీ పని ఏమీ లేదు, నువ్వు కర్తవ్యాన్ని పాటించడమే నీ పని. నువ్వు దేన్ని తప్పించుకోలేవు, దేన్ని మార్చలేవు. సో ఫైట్ ఫర్ ఇట్ అని చెప్పేసి చెప్పారు. దీన్నే వాళ్ళు చెప్తుంటే మోటివేషనల్ క్లాసెస్ అంటారు, మనం చెప్తే మతం అంటారు, అంతే తేడా. ఇప్పుడు మీరు అన్నట్లుగా ముందుగానే మనకి గీతలో బోధించడం జరిగింది. ఇప్పుడు ఇదే గీతని ఎడ్యుకేషన్ సిస్టంలో కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకొస్తే ఎటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంటుందంటారు? ఆల్రెడీ అటువంటి మార్పులు ఈరోజు చాలా దేశాల్లో చూస్తున్నారండి. చాలా దేశాలు ఇంప్లిమెంట్ చేశారు. చాలామంది ఏమంటారంటే మేమేదో మత గ్రంథాలను విమర్శించేస్తాం, బైబిల్ని, ఖురాన్ని అని చెప్పేసి అంటారు. మేము అనేది ఒకటే, బైబిల్ ఖురానే కాదు, ప్రపంచంలో మీరు అద్భుతం అనుకుంటున్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ తీసుకురండి. హిందూ గ్రంథాల్లో లేని మంచి ఏదన్నా ఉంటే చూపించండి, కొత్తగా ఏదన్నా ఉంటే. అరే ప్రపంచంలో ఏది చెప్పినా సరే హిందూ గ్రంథాల్లో మిగిలిన తర్వాతే చెప్తున్నారు. మీరు హిందూ గ్రంథాల్లోంచి వచ్చిందాన్ని చెప్తారు. అందుకే కదా చాలా కాన్ఫిడెంట్గా హిందువులు చెప్పే మాట వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం అని చెప్తారు. ఈ జగత్తులో మనం వినే ప్రతి మాట, మనం చదివే ప్రతి సబ్జెక్టు కూడా వ్యాసుడు మాట్లాడి వదిలేసిందే, వ్యాసుడు నోటి నుంచి వచ్చిందే, వ్యాసోచ్చిష్టం అది. ఇక రీసెంట్గా మనకి 2020లో కరోనా వైరస్ వచ్చింది చైనా నుండి. మళ్ళీ ఇప్పుడు హెచ్ఎంవి వైరస్ వచ్చింది చైనా నుండి. ఆల్రెడీ కొన్ని కేసెస్ ఇండియాలో మనం చూస్తూనే ఉన్నాం. కర్ణాటకలో కావచ్చు, చెన్నైలో వచ్చాయి. రీసెంట్గా హైదరాబాద్లో కూడా ఒకటి వచ్చింది అని చెప్పి అంటున్నారు. ఇది చైనా ప్రకటించిన మరొక యుద్ధం అనుకోవచ్చా భారత్ పైన? నాకు నిజంగా ఈ సైంటిఫిక్ వీటి మీద, మెడికల్ టర్మినాలజీ మీద పెద్ద అవగాహన లేదు కాబట్టి నేను తొందరపడి ఏ స్టేట్మెంట్ పడితే అది ఇవ్వలేనండి. కాకపోతే దీని గురించి గతంలో పాస్టర్స్ మాట్లాడిన మాటలు కొన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నా. కోవిడ్ టైంలో కూడా చాలామంది పాస్టర్స్ ఏమన్నారంటే ఇది ప్రపంచాన్ని బాగు చేయడం కోసం మా దేవుడే వదిలిన వైరస్, మా యెహోవా దేవుడికి పరలోకంలో అటు 7 తెగుళ్ళు ఇటు 7 తెగుళ్ళు పెట్టుకుని ఉంటూ ఉంటాడు. ప్రపంచంలో అధర్మం పెరిగిపోయినప్పుడు, ధర్మం అనే మాట వాళ్ళ బుక్లో ఉండదనుకోండి, ఏదో ధర్మశాస్త్రం అని పేరు రాసుకుంటారు, కానీ అధర్మం పెచ్చిమిరిపోయినప్పుడు లేకపోతే తప్పుడు విధానాలు పెరిగిపోయినప్పుడు ఇలాంటి తెగుళ్ళు వదులుతాడు అని చెప్పేసి అంటారు. మరి ఇట్లాంటి తెగుళ్ళు కూడా వాళ్ళ దేవుడే వదిలాడేమో చూసుకోవాలి, వాళ్ళే చెప్పాలి. ఇందాక చెప్పాడు కదా గుర్రప్ప, మేము విషం దాగి బతికేవాడిని మా దేవుడు కాపాడాడని. ఇట్లాంటి వైరస్లన్నిటిని కర్మ ఏంటంటే ఇట్లాంటి వైరస్లన్నీ కూడా పాశ్చాత్య దేశాల్లోనూ లేకపోతే ఇతర దేశాల్లోనూ పుడతాయి. వీటికి వైరస్లన్నీ, యాంటీడోట్లన్నీ కూడా ఇండియాలో తయారవుతాయి. మరి వీళ్ళే అలాగే ఈ క్రిములు ఉన్నాయి కదా, అంటే క్రిములు అంటే మళ్ళీ తిట్టుకుంటారు, షార్ట్కట్లో చెప్తున్నా, క్రిస్టియన్ ముస్లింలు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి కూడా యాంటీడోట్ ఇండియాలోనే ఉంది, అదే హిందుత్వం. అయితే రీసెంట్గా శివశక్తి కరుణాకర్ సగ్గు పైన కేసు పెట్టడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ కేసులు? మీ పైన కూడా చాలా కేసులు పెట్టడం జరుగుతుంది, ఇవన్నీ ఏంటి అసలు? ఒకటేనండి, ఎవరి దగ్గర అయితే ప్రశ్నకి సమాధానం లేదో అటువంటి సమాధానం లేనప్పుడు అయితే భౌతిక దాడులకు దిగుతారు. అది కూడా అవకాశం లేదనుకున్నప్పుడు ఇట్లా చట్టాన్ని అడ్డం పెట్టుకుని మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తూ ఉంటారు. సో మేము అడిగిన ప్రశ్నలో తప్పేముంది అనేది ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకోవాల్సిన సందర్భం. పాస్టర్ ప్రేమ్చంద్ అనే ఒక పోరంబోక్కాడు, ఒక వేస్ట్ గాడు, ఒక లుచ్చాగాడు, ఒక లోఫర్ గాడు ఒక వీడియోలో తను ఎందుకు క్రిస్టియానిటీలోకి మారాను అనేది చెప్పుకుంటూ వాడు శివుణ్ణి అనరాని మాటలు మాట్లాడాడు.
అమ్మవారి గురించి తప్పుడు మాటలు మాట్లాడాడు. ఆ తర్వాత వినాయకుడి గురించి, పోలేరమ్మ తల్లి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చివరాఖరణ నేను యేసు రక్తంలో కడగబడ్డాను అనే మాట అన్నాడు. దానికి కరుణాకర్ గారు స్పందిస్తూ, యేసు రక్తంలో కాకపోతే యేసు ఉచ్చలో మునుగు, మాకేం సంబంధం లేదు, కాబట్టి కానీ నువ్వు శివుణ్ణి ఎందుకు దూషిస్తున్నావు అని చెప్పి మాట్లాడారు. సో దానికి వాళ్ళు చాలా అఫెండ్ అయిపోయి కరుణాకర్ గారి మీద కేసు పెట్టారు. కరుణాకర్ గారిని అరెస్ట్ చేయడానికో మరి నోటీస్ ఇవ్వడానికో సంభవ పోలీసులు అక్కడికి రావడం జరిగింది. ఆ టైంలో నేను కరుణాకర్ గారు వేరే ప్లేస్లో ఉన్నాము. సో ఆ రోజున కుదరలేదు. సో ఆ తర్వాత ఆ విషయం సీసీ కెమెరాల్లో చూసి కరుణాకర్ గారు మళ్ళీ ఒక వీడియో చేశారు. ఆయనకు సపోర్ట్గా మాట్లాడుతూ నేను ఒక వీడియో చేసి ఆ వీడియోలో నాకు సంబంధించిన ప్రశ్నలు కొన్ని ఉంటే నేను అడిగా. ఇప్పుడు యేసు బైబిల్లో చూసుకున్నట్లయితే యోహాను సువార్త 9వ అధ్యాయంలో చాలా క్లియర్గా ఉంది. యేసు ఒక గుడ్డివాడికి కళ్ళు తెప్పించడం కోసం తన ఉమ్ముని మట్టిలో వేసి ఆ మట్టిని బురదగా మార్చి, ఎందుకంటే బురదగా మార్చాలి అంటే మట్టిని కనీసం అసలు ఇంత మట్టిని బురదగా మార్చాలన్నా బోల్డ్ ఉమ్ము ఇయ్యాలి. మరి ఎంత ఊసాడో మొత్తానికి ఊసాడు ఆయన. ఊసి ఆ బురదను తీసి అవతలవాడి కళ్ళకి రాశాడు. కళ్ళకి రాసి నువ్వు ఇప్పుడు వెళ్ళి కళ్ళు కడుక్కొని కళ్ళు వస్తాయి అన్నాడు. అంటే యేసు ఉమ్ము పవిత్రం కాబట్టే కళ్ళు వచ్చినాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కదా. యేసు రక్తంలో పవిత్రం అయ్యానని చెప్పి వాడు చెప్పాడు కదా. నీకు యేసు రక్తం పవిత్రమైనప్పుడు, యేసు ఉమ్ము పవిత్రమైనప్పుడు యేసు ఉచ్చ పవిత్రం ఎందుకు కాదు అని నేను అడిగా. ప్రశ్నే అడిగింది అక్కడ, నేను దూషించాల. ఉచ్చ పవిత్రమైతే పవిత్రం అని చెప్పాలి. పవిత్రం కాకపోతే యేసు శరీరంలో అన్ని పవిత్రమే కానీ ఉచ్చ పవిత్రం కాదన్న విషయం వాళ్ళు చెప్పేయచ్చు. అది చెప్పాల. అది చెప్పకుండా నా మీద కేసు పెట్టారు. పోనీ యేసు పవిత్రుడు అంటున్నారు కదా, పవిత్రుడు అయితే కనుక పోనీ యేసు జీవితంలో పోయిపోతే పోయలేదని చెప్పండి అని అడిగాం మర్యాదగా. పోనీ ఒకవేళ మీకు అనే పదం అభ్యంతరం అయితే పోనీ యేసు మూత్రం అనండి, అది కూడా అభ్యంతరం అనిపిస్తే పోనీ జీసస్ యూరిన్ అనండి అని చెప్పేసి అడిగాం. దానికి వాళ్ళు అఫెండ్ అయిపోయి మళ్ళీ నా మీద కూడా కేసు పెట్టారండి. ఈ రోజున మీరు చూడండి, అమెరికాలో ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక కాంటెస్ట్ పెట్టారు. కాబట్టి ఎవరికి తోచిన కళల్ని వాళ్ళు తయారు చేసి తీసుకురండి, ఉత్తమమైన కళకి మేము ఫస్ట్ ప్రైజ్ ఇస్తాము, విన్నర్గా చేస్తామని చెప్పేసి అన్నాడు. ఆండ్రూ సెరెనో అనే ఒక ఆర్టిస్టు ఒక కళాఖండం తీసుకొచ్చాడు. ఒక చిన్న అక్వేరియం పాట్ లాగా చేసి ఒక గ్లాస్ ఛాంబరు, దానిలో ఒక జీసస్ శిలువ మీద వేలాడుతున్న ఫోటో పెట్టేసి దాని నిండా ఒక లిక్విడ్ పోస్ట్ తీసుకొచ్చాడు. అది విన్నర్గా సెలెక్ట్ అయింది ఆ పీసు. అది అమెరికా గవర్నమెంట్ స్పాన్సర్ చేసిన ప్రోగ్రామ్. మళ్ళీ దానిలో కళాఖండంగా సెలెక్ట్ అయింది. ఎందుకంటే ఆ కళాఖండానికి పెట్టిన టైటిల్ ఏంటంటే పిస్ జీసస్. పిస్ అంటే మూత్రమే, మరి అంటే తెలుగులో వచ్చు అంటారు. ఆ పిస్ జీసస్ అంటే ఏంటంటే ఈ ఆర్టిస్ట్ ఆండ్రూ సెరెనో అని అతను అక్వేరియం ట్యాంక్లో తన మూత్రాన్ని నింపి దానిలో యేసుక్రీస్తు యొక్క శిలువకి వేలాడుతున్న బొమ్మను పెట్టి దాన్ని క్లోజ్ చేసి తీసుకొచ్చి ఇచ్చాడు. అతను ఒక క్యాథలిక్ క్రిస్టియన్. మరి అతను యేసుక్రీస్తుని సాక్షాత్తు తన ఉచ్చులోనే పెట్టాడు. మరి ఇప్పుడు అతని మీద కేసు పెడతారా? లేదు కదా. అలాగే అఫీషియల్గా ఒక వెబ్సైట్ ఉంది, shitjesus.com అని చెప్పేసి. షిట్ అంటే ఏంటిది? మలం జీసస్ అని పెట్టి ఒక వెబ్సైటే పెట్టుకున్నాడు. మరి వాళ్ళు ఎవరి మీద పెట్టని కేసులు మేము ప్రశ్నించినందుకు, అది మా దేవుళ్ళని దూషించిన తర్వాత మేము ఇచ్చిన ప్రశ్నకు నిజంగానే పవిత్రం అని భావించినప్పుడు తప్పుగా అనుకోవద్దు కదండి. మనం కూడా అనకూడదు కదా. ఇప్పుడు గోమూత్రాన్ని మనం చాలా పవిత్రంగా అనుకుంటాం కదా. మేము గోమూత్రాన్ని పవిత్రంగా భావిస్తున్నాము. అలాగే మీకు యేసు కూడా పవిత్రమేమో అనుకున్నాం మేము. కాదని చెప్పాలి. ఎందుకు మళ్ళీ ఇంత గొడవలు, ఇన్ని కేసులు? సో అంటే వీళ్ళ ఇంటెన్షన్స్ మీరు అర్థం చేసుకోండి. ఏదో ఒకలాగా కేసులు పెట్టేసి వీళ్ళ నోళ్లు మూపించాలి, వీళ్ళ గళాన్ని అడ్డుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, క్రిస్టియానిటీని, ఇస్లాంని ప్రశ్నించాలి అంటే ఈరోజు మీరు కరుణాకర్ను, లలిత్ను ఆపొచ్చు. కానీ మా స్ఫూర్తితోటి ఈ రోజున కొన్ని వేల మంది వచ్చేసారు మాట్లాడటానికి. వాళ్ళని మీరు ఆపలేరు. మాకంటే ఎక్కువ పరిశోధన చేసి మాట్లాడుతున్న వాళ్ళు ఇంకా మమ్మల్ని అనుసరిస్తూ వచ్చిన వాళ్ళు చేస్తూ ఉన్నారు. మాకు చాలా గర్వంగా, చాలా సంతోషంగా ఉంది. చాలా ధన్యవాదాలు లలిత్ కుమార్ గారు. జరుగుతున్న ఎటువంటి సిచ్యువేషన్స్ అయితే సమాజంలో జరుగుతున్నాయో, హిందుత్వం పైన ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో వాటన్నింటినీ కూడా చాలా ధైర్యంగా మీరు పోరాడుతూ ఉన్నారు, వాటిపైన ఫైట్ చేస్తూ ఉన్నారు. ఇక ముందు కూడా మీరు హిందుత్వం గురించి ఇలానే పోరాడాలని, మంచి సాధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి. నమస్తే. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. లలిత్ కుమార్ గారు ఆయన అభిప్రాయాన్ని హిందుత్వం పైన సమాజంలో జరుగుతున్న పోగడలన్నింటినీ కూడా ఆయన ఎప్పటికీ కూడా పోరాడుతూనే ఉంటాను, వాటిపైన ఎటువంటి విషయాల్లో కేసుల గురించి వీటి గురించి అయితే భయపడను అని చెప్పి చాలా ధైర్యంగా కెమెరా ముఖంగా కూడా చెప్పడం జరుగుతుంది. ఇటువంటి ఇంటర్వ్యూస్ ఇంకా మరెన్నో ఆంధ్రప్రభలో మనం చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.